పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే జస్ట్ నౌ మీ నంబర్కి ట్రై చేశాను బిజీ అని వచ్చింది మీరేంటి ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ ఇస్తున్నారు ఓహో నా కార్ చూసాగారా యా యు ఆర్ టూ ఇంటెలిజెంట్ ఏమి సుబ్రహ్మణ్యం గారు వచ్చేదాకా మనం బయట వెయిట్ చేద్దాం పద ఇప్పుడే మిమ్మల్ని తలుచుకున్నాను ఒకసారి చూడాలనిపించింది అంతే మీరు ఎదురుగా ప్రత్యక్షమయ్యారు అదే మరి నిజమైన ప్రేమకున్న శక్తి సినిమాల్లో చూపిస్తారుగా అలాగా మనం మన ఇష్టాన్ని గట్టిగా తలుచుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట మీకు ఇప్పుడేమైనా ఇంపార్టెంట్ పని ఉందా లేదండి చాలా పనులున్నాయి ఆహా నిజంగా అంత అర్జెంట్ పని ఉంటే నా కార్ చూసి ఇక్కడెందుకు ఆగుతారు అది సారీ మేడం టీ తాగడానికి వెళ్ళాను పర్వాలేదులే నువ్వు బండి తీసుకుని ఇంటికి వెళ్ళు అలాగే మేడం
నాకు బైక్ జర్నీ అంటే చాలా ఇష్టమని చెప్పాను కదా, అందుకే ఇప్పుడు మన ఇద్దరం బైక్ మీద వెళ్తున్నాం. మీరు బైక్ తో భలే ఫీడ్స్ చేస్తారట కదా, ఎంత స్పీడ్ గా వెళ్తారో వెళ్ళండి, నేను అస్సలు భయపడను. ఓకేనా? ఒక్క నిమిషం డ్రైవర్. మేడం పద వెళ్దాం. మేడం ఇదిగోండి మేడం విజిటింగ్ కార్డు, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా మేడం? అలాగే, థ్యాంక్ యూ. ఏమే మన క్లాస్ బాగానే పనిచేసినట్టుంది కదూ. మహి మహి కమ్ విల్ గో. రేట్ రీజనబులే కదా. ఏంటి 5 minutes లో వస్తారన్నావు, మరి ఇంకా రాలేదు? నువ్వు అడ్రస్ కరెక్ట్ గానే చెప్పావా? వేరే ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతున్నారేమో. హలో మేడం, మరీ అంత ఆరాటపడకమ్మా. నీ అందం ఆయన సొంతమేలే. కాస్త ఆలస్యమేసరికి నన్ను అనుమానిస్తున్నావా? ఖచ్చితంగా వస్తానులేవే, నువ్వు టెన్షన్ పడకు. తగ్గింది. స్పీడ్ అంటే అది. మీరు కూడా వాళ్ళలాగే స్పీడ్ గా పోనివ్వండి. అండర్స్టాండ్? సూపర్! ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నేను మీతో ఇలా బైక్ మీద వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. గాల్లో తేలినట్టుందంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. కాలేజ్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో బైక్ల మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నేను నా వుడ్బీతో బైక్ మీద వెళ్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఏంటి, ఏమైంది అలా సైలెంట్ గా ఉన్నారు? ఫ్యూచర్ ఏంటో తెలియని ప్రేమికులే అంత రొమాంటిక్ గా ఉంటే మనం లైఫ్ పార్ట్నర్స్ అవబోతున్నామని తెలిసిన వాళ్ళం ఇలా ఉంటే ఎలా? ఏమైందండి? అబ్బే అదేం లేదు, బండి ఫాస్ట్ గా నడపమన్నారు కదా, దానిపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అయ్యో, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. నేను అడిగాను కదా అని మరీ అంత ఫాస్ట్ గా నడపాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ గా ఎలా నడుపుతారో అలా నడపండి చాలు. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అక్కడ మంచి రెస్టారెంట్ ఉంది. అక్కడ కాసేపు కూర్చొని ఏమైనా తినేసి వెళదాం, సరేనా? మహి అది ఆహా, మీరు ఇంకేం మాట్లాడొద్దు. నాకు చాలా ఆకలిగా ఉంది. మీ టైమింగ్స్ అన్ని నాకు బాగా తెలుసు. అందుకే మీరు చాలా డల్ గా ఉన్నారు. అక్కడికి తీసుకువెళ్ళండి, భోజనం చేసేసి వెళదాం. ఇక్కడ టర్న్ చేసుకోండి. ఇక్కడ కూర్చుందామా? మనం ఈరోజు ఇలా కలుసుకుంటామని కలలో కూడా ఊహించలేదండి. మీరు నేను కలిసి ఇలా రెస్టారెంట్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి?
నీ ఇష్టం, ఏదో ఒకటి ఆర్డర్ చేయి. వెజ్జా నాన్ వెజ్జా? నీ ఇష్టం. ఓకేనా? ఓకే మేడం. ఏంటలా ఉన్నారు? ఎందుకు మాటి మాటికి మూడౌట్ అవుతున్నారు? మహి, సపోజ్ నేను నీ కోపం వచ్చేలా బిహేవ్ చేస్తే ఏం చేస్తావు? సపోజ్ లేదు, సీరియస్ లేదు. అలాంటి ప్రపోజల్స్ ఏమి పెట్టుకోకండి. మీకెందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఊరికే అడుగుతున్నాను అంతే, ఏమనుకోలే. చెప్పు. మీరే చూసారుగా. అదే ఆ రోజు పార్క్ లో చూసారు కదా, అదే చేస్తాను. అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ ఎవరు నన్ను ఏమన్నా సరే ఎదురు తిరిగి మాట్లాడతాను, అవసరమైతే పోట్లాడతాను. కానీ మీ విషయంలో మాత్రం ఏడ్చేస్తాను అంతే. ఎందుకో మీ మీద కోపం రాదు, ఎదురు తిరిగి మాట్లాడలేను. అరే ఫూల్, నిజం చెప్పడానికి భయపడకరా. భయపడే పరిస్థితి ఇంతదాకా తెచ్చుకున్నావు. ధైర్యంగా నీ మనసులో మాట చెప్పారా? మహి, ఏంటండి? జీవితంలో ఎన్నో విషయాలు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. చాలా మార్పులు జరుగుతుంటాయి. మనసు మారచ్చు. అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి కావచ్చు. Am I right? నేను చెప్పేదాకా వెనక్కి తిరిగి చూడకండి. కాసేపు ఆగి మీ ఫేస్ రైట్ టర్న్ చేయండి. ఆగండి. ఆగమని చెప్తున్నాను కదా. ఇప్పుడు తిరిగి చూడండి. చూడండి, చూసి నేర్చుకోండి. మనం పీజీ, వాళ్ళేమో ఎల్కేజీ. మనకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నారు. మనకన్నా ముందే రెస్టారెంట్కి వచ్చేసారు. రండి, చిన్న జలక్కిద్దాం. సడన్ గా వెళ్ళి వాళ్ళ ముందు నిలబడకండి. ముందు నేను వెళ్తాను, నా వెనకాల మీరు రండి. రండి రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. నీకేమంటే ఇష్టం? మీ ఇష్టం. సారీ అన్నయ్య, నేను రానని చెప్పాను, కానీ ఈయనే. ఏరా, నీకెంత దిల్లుంటే నా ఆడపడుచుని రెస్టారెంట్కి తీసుకొస్తావు? సరే, వీడికంటే బుద్ధి లేదు, పిలిచాడు. నువ్వైనా మా వదినతో ఒక మాట చెప్పొస్తానని చెప్పాలి కదా. నేనంటే నీకు అస్సలు భయం లేకుండా పోయిందిరా. ఉండు, పెదనానికి ఫోన్ చేసి నీ సంగతి చెప్తా. మహి, వద్దు మహి, అంత సీన్ క్రియేట్ చేయకు ప్లీజ్. అవును, నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకొని బావగారిని రెస్టారెంట్ తీసుకొచ్చావు? నీకో రూలు, మాకో రూలా? ఉండు, నేను కూడా బాబాయ్కి ఫోన్ చేస్తాను. ఏరా, నన్నే ప్రశ్నిస్తున్నావా? తమన్నా అనేసరికి అంత బాధ కలిగిందా? సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా. ఏంట్రా, కాస్త కూడా వెనక్కి తగ్గకుండా కౌంటర్స్ ఇస్తున్నావు? నిన్ను. ఇక్కడ సర్వ్ చేయమంటారా? ఆహా, అక్కడొద్దు, ఆ టేబుల్ మీద పెట్టండి. అలాగే మేడం. పదండి.
ఏంటండి అప్పుడే లేచారు? నాకింక చాలు. ఎక్స్క్యూజ్ మీ. వదినా, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. అన్నయ్య అంతే, అన్నయ్యకి 1/2 గ్లాస్ బియ్యం చాలు, తినేస్తాడు. కానీ వీడి విషయంలో అలా కుదిరితే వీడికి పూటకి 1/2 మూట బియ్యం కావాలి. వీడికి నువ్వు వండి వడ్డించేసరికి నువ్వు ఇంకా సన్నగా అయిపోతావు. దిస్ ఇస్ టూ మచ్ మహి. ఎక్స్క్యూజ్ మీ. మా అన్నయ్య చాలా కలుపుగోలు మనిషి, గలగల మాట్లాడుతుంటాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. యు ఆర్ రైట్. మహి కూడా అంతే. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ అన్నయ్య ఫోన్ అనుకుంటా. హలో హలో, నేను శ్రావణిని మాట్లాడుతున్నాను. చెప్పు శ్రావణి. నేను లావణ్యని మాట్లాడుతున్నాను. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? అన్నయ్య చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడు. నేను మీ అన్నయ్యతో కాస్త మాట్లాడాలి. అన్నయ్య చాలా బిజీగా ఉన్నాడు, మాట్లాడడం కుదరదనుకుంటాను. తర్వాత ఫోన్ చేయరాదు ప్లీజ్? సరే. ఎవరు? ఎవరోలే. ఏమైంది, మాట్లాడావా? వారు ఏదో ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉన్నారంట. లావణ్య మాట్లాడింది, నన్ను తర్వాత ఫోన్ చేయమనింది. సరే వదిలే. వారు బిజీగా ఉండబట్టే లావణ్య అలా మాట్లాడిందేమో. మరి నీతో 5 నిమిషాల్లో వస్తానని ఎందుకు చెప్పాలే? రావడం కుదరదని ముందే చెప్తే ఇప్పుడు ఈ వెయిటింగు, ఈ బాధ ఉండేది కాదు కదా. వస్తానని చెప్పబట్టే కదా ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. నిరాశ మనసుకి ఎంత బాధ కలిగిస్తుందో. ఏయ్, ఏంటి ఇది? చిన్న విషయానికే చిన్నపిల్లలు అలా బాధపడుతున్నావు. ఊరుకో. నాకిది చిన్న విషయంలా అనిపించడం లేదే. వారిని చూడాలని మనసులో పెద్దగానే కోరుకున్నాను. అది నెరవేరకపోయేసరికి చాలా బాధగా ఉంది. ఏంటి శ్రావణి, మరీ అంత సెన్సిటివ్ అయితే ఎలా? ఏదో అర్జెంట్ పని తగులుండొచ్చు. లేకపోతే మాట అన్నాక మారే మనిషి కానే కారు వారు. ఎందుకంత ఎమోషనల్ అవుతావు? అది కాదు దీపా, నేనెప్పుడూ ఏది కావాలని కోరుకునేదాన్ని కాదు. కోరుకున్నది నాకు దక్కదని తెలుసు. అందుకే ఏ విషయంలోనూ బాధపడలేదు. ఎందుకంటే నేను దురదృష్టవంతురాలని తెలుసే. కానీ సుబ్రహ్మణ్యం గారిని నేను ఇష్టపడ్డాను, మనస్ఫూర్తిగా కోరుకున్నాను, మనసులో చాలా ఆశలు పెంచుకున్నాను. వారంటే ఎందుకంత ఇష్టమంటే నా సమస్యల్ని పరిష్కరించారు, అందుకే బాధ. ఏ పిచ్చి, నీకు ప్రేమ బాగా ముదిరిపోయిందే. ప్రేమ కలిగించేంత బాధ ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. అది మనసులో పుట్టకముందు లేదని బాధ, పుట్టాక ఎక్కడ దూరమవుతుందో అని బాధ. నువ్వు లేనిపోని భయాలు మనసులో పెట్టుకోకు. సుబ్రహ్మణ్యం గారు ఖచ్చితంగా నీవారే. ధైర్యంగా ఉండు, హ్యాపీగా ఉండు. పద, అక్కడ వెయిట్ చేద్దాం. మీరిక్కడికి వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం బిల్. బాబు ఇటివ్వు. వద్దు, నేను ఇస్తాను. పర్వాలేదు, ఇటివ్వు. నేను ఇస్తాను.